తెలంగాణ రాష్ట్రం కొత్త లోకల్ రూల్స్ తీసుకొచ్చుకున్నది. అదే జీవో 33. తెలంగాణలో ఏ 4 సంవత్సరాలు చదివినా లోకల్ క్యాండిడేట్గా ట్రీట్ చేయడం వల్ల చాలామంది వేరే రాష్ట్రాలలో మొత్తం అక్కడ చదివినప్పటికి కూడా ఈ 6 to 9 స్టడీ సర్టిఫికేట్లే కాబట్టి ఏదో స్కూళ్ళకి వెళ్ళి 6 to 9 చదివినట్టు తీసుకొచ్చుకొని 10th ఇంటర్ మెమోలు వాళ్ళు చదివిన పెట్టారు. జస్ట్ స్టడీ సర్టిఫికేట్ ఒక 1 రూపీ పేపర్ మీద ఇస్తారు. ఎందుకు స్కూల్లో గిన 10th స్టడీ సర్టిఫికేట్ అది పెట్టి 6 to 9 ఇది పెట్టేసి తెలంగాణలో ఏదో స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టి మేము తెలంగాణ లోకల్ అని సీట్లు పొందారు. దీన్ని ఒక మెడికల్ కాలేజ్ గుర్తించి వాళ్ళని డిబార్ చేసింది. సో అప్పుడు ప్రభుత్వము 6 to 9 స్టడీ సర్టిఫికేట్లు తీసుకురావడం ఈజీ అవుతుంది. మనం ఈ 4/7 రూల్ పెడితే చాలా వరకు కూడా తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. చాలామంది కూడా ఈ ఫేక్ సర్టిఫికేట్లు వస్తే మనం అన్నిటి మీద విచారణ చేయలేం. కాబట్టి 10th ఈ 3 సంవత్సరాలు కంపల్సరీ ఉండాలనే ఒక లాజిక్. 10th కంపల్సరీ ఇక్కడ ఉంటే బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ కంపల్సరీ ఉంటే బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. 4 సంవత్సరాలు మినిమం స్థానికత కోసం కావాలి కాబట్టి 9 to 12 డిఫైన్ చేసి 9 to 12 ఇక్కడ చదివితేనే లోకల్, లేకపోతే నాన్ లోకల్ అంది. 33 జీవో ఇదే చెప్పింది. మీకు జెన్యున్గా నేను చెప్పేది అబద్ధమా నిజమా అని అనుకుంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సీరియల్ నెంబర్ 254లో రోల్ నెంబర్ అతనిది. ర్యాంక్ ఎంత అంటే 21,000 ర్యాంక్. ఇక్కడ ఒక క్యాండిడేట్ది ర్యాంక్ 21,049, 21,049 ర్యాంక్, ఓసీ, ఫీమేల్. పిటిషన్ యాక్చువల్గా 2243లో మొత్తం 4 ఉన్నారు అన్నట్టు. రిట్ పిటిషన్ నెంబర్ 22443లో 4 ఉన్నారు. సో ఇక్కడ పిటిషన్ నెంబర్ 1 and 4 ఏంటో చూడండి. హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఎంటైర్ స్టడీస్ ఫ్రమ్ సౌదీ అరేబియా. ఎంటైర్ స్టడీ కంప్లీట్గా సౌదీ అరేబియా చదివారు. సౌదీ అరేబియా మన దేశమా? మన దేశం కాని దేశంలో చదివి ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు తీసుకోవాల్సిన వాళ్ళు మాకు లోకల్ కావాలని వేశారు. రిట్ పిటిషన్ నెంబర్లో 2 and 3లో ఉన్న వాళ్ళు కంప్లీట్ దేర్ స్కూలింగ్ ఫ్రమ్ సౌదీ అరేబియా అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓన్లీ ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివారు. వీళ్ళు మాకు లోకల్ కావాలని అన్నారు. జీవో 30 ఎంజిఎం సర్కిల్లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో ఇది మన ఆరంభ స్టెప్. రేపు ఒక్కరోజే సక్సెస్ అవుతామని కాదు, రేపు మనందరం ఆడ గ్యాదర్ అయ్యి రేపు మార్నింగ్ 11 o'clock వస్తే మనం ఒక 1 hour మాట్లాడుకుందాం, మనం డిస్కస్ చేసుకుందాం. ఒక లెటర్ ని ఆడికి పోయి ఇద్దాం. ఆడ రిజిస్ట్రార్ తీసుకుంటారా, బీసీ తీసుకుంటారా, లేకపోతే ఆడ రిసెప్షన్ లో ఇవ్వమంటారా, అక్కడ నుండే ఒక వాయిస్ ఇద్దాం. తెలంగాణ వ్యక్తులకు, తెలంగాణ బిడ్డలకు న్యాయం జరిగే విధంగా వాదనలు వినిపించాలి. 33 జీవో ఏదైతే ప్రభుత్వమే నిపుణుల కమిటీతో తీసుకొచ్చిందో ఆ జీవోను బలపరుస్తూ ఆ జీవోను వాదనలు వినిపించి జీవోను గెలిచి కోర్టు ద్వారా తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని ఈరోజు 33 జిల్లాల తల్లిదండ్రుల తరపున, తెలంగాణ రాష్ట్రం తరపున మేము అందరం కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికే కాదు, మేము ఈ జీవో అమలయ్యే వరకు కూడా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. భవిష్యత్తులో రేపు హైదరాబాద్లో ప్రోగ్రాం పెట్టుకున్నాం. భవిష్యత్తులో నిరాహార దీక్షలు కానీ ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవడానికైనా తెలంగాణ వైద్య విద్యను ఆశిస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులుగా మేము సిద్ధంగా ఉన్నాం. మా బిడ్డలు కష్టపడి చదువుకున్నారు. వాళ్లకు ప్రభుత్వం తీసుకునే ఒక్కొక్కసారి చర్యల వల్ల సీట్లు కోల్పోతే మేము ఎంత లాస్ అవుతామనే విషయాన్ని, అది ప్రభుత్వం కానీ తెలంగాణ పిల్లలకు ఎంత అన్యాయం జరుగుతుందని ఆలోచించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. చిలక ములక ఒక ఆయుధమేరా, మనదే ఈ మట్టి పౌరుషమేరా, దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమలే విజయ్ భవ విజయ్ భవ.
సితారలనే ఇక మహాసంసులే చెలగి చెలగి చేసే జయమానములే ప్రతి నేల నయనముల జ్వాలైపోతుంది సమరగమనమై పాటైపో ఇక గణం తొక్కుతూ సేనంతా చేసే హుంకారములే పరిచితుల ప్రజల అంగారంలా ఎగసే సంగ్రామమిదే మన శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయ్ భవ సారమైన మట్టి బావులు అంటున్నది బాపురే పాటల్ని పాడే వేణువే మూగదైపోయలే గాయపడే ఈ నీరే నువ్వే ఏరై సాగవలే నీరే ఘల్ ఘల్ అంటూ పిలిచే చల్ 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 పోరుకై నీరే ఘల్ ఘల్ అంటూ పిలిచే చల్ 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 పోరుకై ఊనికై నీ మట్టి నిన్నే పిలిచెను రారా ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనై గగనమనే విజయ్ భవ గగనమనే విజయ్ భవ విజయ్ భవ గగనమనే విజయ్ భవ అదిగోపెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం అదిగోపెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహ పరాయణ దీక్షా పర్వం